శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ గారి హీరోగా వచ్చిన ఇండియన్ 2 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలు తెచ్చిపెట్టడంతో మేకర్స్ ఆ నష్టాలు తగ్గించుకోవడానికని సినిమాని ఎంత వీలైతే అంత తొందరగా ఓటీటీలో దించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాని ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు భారీ రేట్ ఇచ్చి కొన్నారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన 2 నెలల తర్వాత స్ట్రీమింగ్ వచ్చేలా అగ్రిమెంట్ కూడా జరిగిందట. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర వారానికి అడ్రస్ లేకుండా పోవడంతో సినిమాని 2 నెలల తర్వాత కాకుండా నెలకే స్ట్రీమింగ్ కి తేవాలనుకున్నారంట. ఇదే విషయం నెట్ఫ్లిక్స్ వాళ్ళకి చెప్పి నెలకే స్ట్రీమింగ్ ఇచ్చేస్తున్నాం కదా, మనం ముందు అనుకున్న అమౌంట్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అని మేకర్స్ అన్నారంట. కానీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ డీల్ కి నో చెప్పడమే కాకుండా ఆల్రెడీ ఇచ్చిన అడ్వాన్స్ ను కూడా తిరిగి ఇచ్చేయమన్నారంట. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ కి మేం పే చేసిన అమౌంట్ కి పొంతనే లేదు, అంత అమౌంట్ ఈ సినిమాకి వేస్ట్, త్వరలో కొత్త రేటు ఫిక్స్ చేసి చెప్తాం, బయలుదేరండి అన్నారంట. పాపం ఏదో కొత్త ప్యాంటు కొనుక్కుందామని షాప్కి వెళ్తే ఉన్న నెక్కర్ కూడా లాక్కొని పంపించినట్టు అయింది వాళ్ళ పరిస్థితి. లాస్ట్ ఇయర్ అఖిల్ ఏజెంట్ సినిమాకి కూడా ఇలాగే అయింది. అందుకే ఆ సినిమా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. మరి ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏమైందో నేనేదో బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేసి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడేమో ఇలా చూద్దాం ఏం జరుగుద్దో. అది విషయం.